హలో అండి. ఈరోజు మా మమ్మీని నేను మిల్ మేకర్ మంచూరియా చేయమన్నాను. మా మమ్మీ అయితే చేశారు. ప్రాసెస్ చూసేయండి. హలో అండి. మిల్ మేకర్ మంచూరియా చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద నీళ్ళు పెట్టుకోవాలండి. నీళ్ళు వేడైన తర్వాత మనం మిల్ మేకర్ అందులో వేసి ఒక 2 మినిట్స్ ఉంచి ఆ 2 మినిట్స్ అయిన తర్వాత వేడి నీళ్ళు వంపేసి నార్మల్ వాటర్తో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వాటిని వాష్ చేసుకోవాలన్నమాట. వేడి నీళ్ళల్లో వేయడం వల్ల మంచి సాఫ్ట్గా ఉంటుందన్నమాట మిల్ మేకరు. అందులోనే మనం కొంచెం పసుపు, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కారం వేసుకుని మిల్ మేకర్ మంచిగా కలిపేసుకోవాలి. అలాగే గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో మనం కలిపి పెట్టుకుని మిల్ మేకర్ వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక గిన్నెలో ఒక 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకుని వాటర్ వేసుకుని కలుపుకుని పెట్టుకోవాలి. మనకి మిల్ మేకర్ వేగిపోయినాయి. మనం మిల్ మేకర్ ఏదైతే వేయించుకున్నామో అదే గిన్నెలో ఇంకా ఆయిల్ వేసుకోనక్కర్లేదు. ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కొని, ఒక పచ్చిమిరపకాయ కూడా సన్నగా తరిగింది వేసుకోవాలి. కరివేపాకు, క్యారెట్, క్యాబేజీ కూడా మనం అందులో వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా కొంచెం సన్నగా తరుక్కుని అందులో వేసుకోవాలన్నమాట. మనం వేసుకున్న వెజిటేబుల్స్ ఎక్కువ కుక్ అయిపోయిన అవసరం లేదండి. లైట్గా కుక్ అయితే సరిపోతుంది. అలా పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. అందులో మనము ఒక స్పూను సోయా సాస్ నేను వేస్తున్నాను చూడండి. అలాగే ఒక 3 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా మంచిగా మనము ఏదైతే వెజిటేబుల్స్ మనం వేసుకున్నామో వాటికి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి చూడండి. అలాగే ఒక 3 స్పూన్స్ టమాటో సాస్ కూడా వేస్తున్నాను. టమాటో సాస్ అయితే 3 స్పూన్స్ వేస్తున్నాను. సరిపోకపోతే మీరు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి. అలాగే చాట్ మసాలా కూడా వేస్తున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఇవన్నీ కూడా మంచిగా మనం ఏవైతే వెజిటేబుల్స్ వేసుకున్నామో వాటన్నిటికీ కూడా మంచిగా పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా మా పిల్లలైతే చాలా బాగుందమ్మా, చాలా బాగా చేసావని చెప్పేసి అన్నారండి. ఫస్ట్ టైం నేను చేశాను. ఇంట్లో ఇటువంటి స్నాక్స్ అన్నీ చేస్తూ ఉంటాను. కాకపోతే మిల్ మేకర్ మంచూరియా చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. మా వారు కూడా చాలా బాగుందన్నారు. మనం వేసుకున్న ఆ సాసులన్నీ కూడా చూసారా మంచిగా కలిసిపోయినాయి కదా. అలాగే ముందుగా మనం కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ కూడా వేసేసుకున్నాను. ఉప్పు మాత్రం మనం తగినంత వేసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ మనం మిల్ మేకర్ ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. చూసారా మంచిగా అదంతా కూడా దగ్గరకు వచ్చేసింది. ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ కూడా అందులో వేసేసుకుని మనం ఏమైతే సాసులు ఇవన్నీ వేసామో ఆ మసాలా అంతా కూడా మిల్ మేకర్కి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. అసలు కలుపుతుంటేనే మంచి అరోమా అండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. సూపర్గా ఉంది. మా వాళ్ళైతే పైన ఇంకా టమాటో సాస్ వేసుకుని తిన్నారు. పిల్లలకి కావాల్సింది పెట్టడంలో వాళ్ళు తినేటప్పుడు చాలా బాగుందన్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి. మా పిల్లలైతే మంచిగా తిన్నారు. మనం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా పైన వేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. మా పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా తింటున్నారు.